ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15:15. నా జీవన యాత్రలో అనుక్షణం నీతో మాట్లాడడం, నీ అడుగుజాడలో అడుగులేసుకుంటూ నడవడం, నా మనసు నిండా నీ తలంపులను నింపుకోవడం, నీ మాటల్ని నా హృదయంలో దాచుకోవటం నా ఆధిక్యతగా నేను భావిస్తున్న ప్రభు. నా కష్టాలలో నీ సహాయాన్ని పొందడం, నీ ఆదరణను ఓదార్పుని అనుభవించడం, నా స్నేహితుడైన నీతో కన్నీళ్లు తుడిపించుకోవడం, నీ సహవాసపు ఆనందంలో పరవశించిపోవడం నా ధన్యతగా నేను భావిస్తున్నాను ప్రభు. క్రీస్తుతోటి ఒక క్రైస్తవుడి సంబంధం వ్యక్తిగతమైందిగా ఉండాలని కృత నిబంధన ప్రబోధిస్తుంది. కాలం గడిచే కొద్దీ ఈ సంబంధం ఒక స్నేహంగా మారిపోతుంది. ఈ స్నేహమే శిష్యత్వానికి అవసరమైన అంశం. క్రీస్తు మానవులను తన వద్దకు ఆహ్వానించాడు. అలా ఆహ్వానించబడిన వాళ్ళు తమ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి. ఇతర సంబంధ బాంధవ్యాలన్నిటినీ తెంచుకోవాలి. తనని వెంబడించే వాళ్ళ ప్రేమాభిమానాలన్నీ తనకే చెందాలని ఆయన ఆశ. వాళ్ళ హృదయాలలోనూ జీవితాలలోనూ తనకు మాత్రమే స్థానం ఉండాలని ఆయన కోరిక. విధేయతలోనూ పరిచర్యలోనూ వాళ్ళు ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. క్రీస్తు తన్ను తాను మానవాళి కొరకు అర్పించుకున్నాడు. వాళ్లను రక్షించేందుకు వాళ్ళ పాపాలను స్వీకరించి వాళ్ల స్థానంలో మరణించాడు. ఆయన అలా ఎందుకు చేశాడు? వాళ్లతోటి సన్నిహిత స్నేహాన్ని ఆశించి తనతోటి బలమైన బంధంలోనికి తన అనుచరులను ఆయన ఆహ్వానించింది ఏదో ఒక సిద్ధాంతం కోసమో లేక ఒక బాధ్యత కోసమో కాదు, కానీ వాళ్ళు తనకి స్నేహితులుగా మారాలని, వ్యక్తిగతంగా వాళ్ళు తనతోటి సన్నిహిత స్నేహంలో కొనసాగాలని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.